లోపే ప్రశ్నాపత్రాలు లీకేజ్ అయి యూట్యూబ్లో దర్శనమిచ్చాయి. పాఠశాల విద్యాశాఖ ఎంత అసమర్థవంతంగా పనిచేస్తుందనే దానికి ఇది చాలా నిదర్శనం. ప్రశ్నాపత్రాలు సీల్డ్ కవర్లో ఉండాలి, కానీ అటువంటిది పరీక్ష ప్రారంభమైన గంటలోపే ఆన్లైన్లో ప్రశ్నపత్రం వచ్చిందంటే పాఠశాల విద్యాశాఖ పరీక్షల నిర్వహణని ఎంత దారుణంగా, ఎంత లోపభూయిష్టంగా, ఎంత నిర్లక్ష్యంగా నిర్వహిస్తుందో మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఈరోజు SA1 అర్ధ సంవత్సరానికి సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకేజ్ అయ్యాయంటే రేపు లక్షలాది మంది విద్యార్థులు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్ రాయాల్సి వస్తే, పబ్లిక్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రాలు కూడా ఇలా లీకేజ్ అయితే లక్షలాది మంది విద్యార్థుల జీవితాల పరిస్థితి ఏంటి? వారి భవిష్యత్తుని ఈరోజు ప్రభుత్వం అంధకారంలోకి నెట్టే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఈరోజు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకి SA1 పరీక్షలు ప్రారంభమై సుమారు 4-5 రోజులు గడుస్తూ ఉంది. మ్యాథ్స్ పరీక్ష ప్రారంభమైంది. మ్యాథ్స్ పరీక్ష ప్రారంభమైన గంటలోపే ప్రశ్నపత్రం లీకేజ్ అయిందంటే ఈరోజు 10వ తరగతి పరీక్షల్ని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తుందనేది మనం అర్థం చేసుకోవాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. ప్రశ్నాపత్రాలు పరీక్షలు కూడా సమర్థవంతంగా నడపలేని ఒక దారుణమైన పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు పాఠశాల విద్యాశాఖ నిర్వహించబడుతుందో మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తన శాఖ కాకుండా విద్యాశాఖ మంత్రిగా ఉండి తన శాఖ మినహాయించి మిగతా శాఖలన్నింటిలో వేలుపెట్టి సకల శాఖలకు ఆయనే మంత్రిగా వ్యవహరిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. విద్యాశాఖ మీద ఎటువంటి పట్టు లేదు, అజమాయిషీ లేదు, నియంత్రణ లేదు. ఈరోజు నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే లోకేష్ విద్యాశాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేస్తే అర్ధ సంవత్సరం హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ పరీక్షా పత్రాలు ఎందుకు లీకేజ్ అవుతాయి? లీకేజ్కి ఘటనకి కారణం ఏంటి? ప్రభుత్వం ఇప్పటికైనా విచారణకి ఆదేశిస్తున్నట్లు ఒక కమిటీ వేసింది. ఈ కమిటీలతో కాలయాపన చేయడమే తప్ప నిర్దిష్టంగా ఈ ప్రశ్నల్ని, ఈ పరీక్షా పరీక్షలని సమర్థవంతంగా ఎందుకు నిర్వహించలేకపోయింది? హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్సే మీరు పటిష్టంగా నిర్వహించలేకపోతే ఈరోజు లక్షలాది మంది 10th క్లాస్ రాసే విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అనేది మనం అందరం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వం ముమ్మాటికి విఫలమైంది. హాఫ్ ఇయర్లీ పరీక్షలే సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఆ విద్యాశాఖ మీద ఎటువంటి పట్టు లేదనేది మనందరికీ అర్థమవుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అసలు చంద్రబాబు పరిపాలన అంటేనే లీకేజీలకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. లీకేజీ ఘటనలకి చంద్రబాబే ఆద్యుడు. గతంలో 1997లో ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాలను కూడా లీకేజీ ఆయన హయాంలోనే జరిగింది. ఈరోజు ఆయన కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండి పబ్లిక్ పరీక్షలు కాదు, హాఫ్ ఇయర్లీ పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని ఒక దయనీయమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వము, విద్యాశాఖ మంత్రి ఉన్నారంటే అసలు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ ఎటు ప్రయాణం చేస్తుంది? దాని పోకడ ఎటు? విద్యాశాఖ మంత్రికి విద్యాశాఖ మీద పట్టుందా, అజమాయిషీ ఉందా అనేది చాలా దారుణమైన పరిస్థితిలో ఈరోజు ఉన్నది. ఆయనకి విద్యాశాఖ మీద ఏమాత్రం నియంత్రణ లేదు. అందుకే ఇటువంటి లీకేజీలు ఘటనలు జరుగుతున్నా కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 97లో ఆయన తండ్రి హయాంలో లీకేజీ జరిగితే ఈరోజు కుమారుడు ఇదే చంద్రబాబు సీఎంగా ఉండి కుమారుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు లీకేజీ జరిగింది. లీకేజీ జరిగిందంటేనే ఆయనకి ఈ విద్యాశాఖ మీద ఎటువంటి పట్టు లేదనేది మనందరం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. చివరికి చంద్రబాబు పాలనలో కూడా ఎంసెట్ ప్రశ్నాపత్రాలు కూడా లీకేజ్ అయిన ఘటన గతంలో ఉంది. గత చరిత్ర చంద్రబాబు పరిపాలన మొత్తం విద్యారంగంలో లీకేజీలు, అసమర్థత మన కొట్ట వస్తూ ఉంది. గతంలో ఏవైతే పొరపాట్లు జరిగాయో వాటి నుంచి ఎటువంటి సమీక్షలు తీసుకోకుండా ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూడా మళ్ళీ లీకేజీల బాటన పట్టింది. గతంలో ప్రైవేట్ యాజమాన్యాలు లీకేజీకి కారణమైతే ఈరోజు కూడా ప్రైవేట్ యాజమాన్యాలే తెర వెనకుండి ఇటువంటి SA1, FA1 పరీక్షలన్నింటినీ లీకేజ్ అవుతున్నా కానీ ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, స్పందించడం లేదు. విద్యాశాఖ మంత్రి నిద్రపోతా ఉన్నాడు. అన్ని శాఖల్లో వేలు పెట్టి చివరికి వాటన్నిటిని అజమాయిషీ చేసే పరిస్థితి ఈరోజు లోకేష్కు ఉంది. అందుకనే పిల్లల చదువుల పట్ల, పిల్లల భవిష్యత్తు పట్ల ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంది. గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బ్రహ్మాండమైన విద్యా సంస్కరణలు అమలయ్యాయి. నాడు నేడు పేరుతో సుమారు 30,000 పాఠశాలని బ్రహ్మాండంగా 12,000 కోట్లతోటి ఖర్చు చేసి నాడు నేడు పాఠశాలని సుందరంగా తీర్చిదిద్దాడు. మొన్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మెగా టీచర్ పేరెంట్ మీటింగ్లు పెట్టారు. బ్రహ్మాండంగా పాఠశాలలు చాలా సుందరంగా కనిపించాయి. అది జగన్ పుణ్యమే. జగన్ గారు చేసిన
అభివృద్ధి కారణంగా, సంస్కరణల కారణంగా సుమారు 30,000 పాఠశాలలు చాలా అద్భుతంగా ఉన్నాయంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంస్కరణలు అనేది మనందరికీ అర్థమవుతా ఉంది. గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అమ్మఒడి ఇచ్చారు, 15,000 తల్లి అకౌంట్లోకి ఇచ్చారు. ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టి చివరికి అధికారం చేపట్టిన 6 నెలల్లో కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తల్లుల్ని, విద్యార్థుల్ని తీవ్రంగా దగా చేసిన ఘన చరిత్ర ఈరోజు లోకేష్కి, చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వానికి ఉంది. ఇది చాలా తేటతెల్లమవుతుంది. ఈ 6 నెలల్లో విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, తల్లికి వందనం లేదు, పాత బకాయిలు ఇవ్వలేదు. నాడు నేడు పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన స్కూలని ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు ప్రభుత్వం చాలా దుర్మార్గం వ్యవహరిస్తూ ఉంది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే టోఫెల్ విద్యాబోధన తీసేశారు, సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం తీసేశారు. మొత్తం అన్ని స్కూల్స్లో జగనన్న అధికారంలో ఉంటే జూన్లోనే విద్యా కానుక పేరుతోటి లక్షలాది మంది విద్యార్థులకి జగనన్న కిట్లు అందించిన చరిత్ర ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎన్ని లక్షల మందికి, ఎన్ని వేల మందికి మీరు అందించారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇటువంటి ఏమీ చేయకుండా, ఏ పథకాలు అమలు చేయకుండా పాఠశాల విద్యాశాఖని, ఉన్నత విద్యాశాఖని ఈరోజు 6 నెలల తర్వాత కూడా ఉన్నత విద్యామండలికి ఒక చైర్మన్ని నియమించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో 17 విశ్వవిద్యాలయాల్లో ఖాళీ వీసీ పోస్టులు ఉన్నాయి. వీటిని భర్తీ చేసిన పాపానలు ఈరోజు కూటమి ప్రభుత్వం లేదు. సమీక్షల పేరుతో కాలయాపన చేస్తున్న లోకేష్ గారు ప్రశ్నాపత్రాలు లీకేజ్ అయి విద్యార్థుల జీవితం అగమ్య గోచరమవుతూ ఉంటే మీరు ఎక్కడ నిద్రపోతున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మా వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున ఈ ప్రభుత్వానికి విద్యార్థుల మీద ప్రేమ లేదు, విద్యార్థుల మీద అభిమానం లేదు, విద్యారంగ సంక్షేమం లేదు, విద్యారంగ అభివృద్ధి పట్ల ఏమాత్రం పట్టింపు లేకుండా కాలయాపనతోటి విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని మోసగిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. మీరు అర్ధ సంవత్సరం పరీక్షలను కూడా ఒక సమర్థవంతంగా నిర్వహించలేని ఒక దయనీయ పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది అనంటే ఎంత దుర్మార్గంగా పరిపాలన ఉంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోటి ఏ విధంగా వారి జీవితాలతోటి మీరు చెలగాటమాడుతున్నారనేది అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వేడాలి. లోకేష్ గారు కాన్సన్ట్రేషన్ చేయాలి విద్యాశాఖ మీద. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా, లీకేజీ ఘటనలు జరగకుండా, పరీక్ష ప్రారంభమైన గంటలోపే ప్రశ్నపత్రాలు ఈరోజు ఆన్లైన్లోకి వచ్చాయంటే మీ విద్యాశాఖ పాలన ఏ విధంగా ఉంది, మీరు మంత్రిగా మీరేం చేస్తున్నారనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే ఈ ధోరణి ఇకనైనా స్వస్తి పలికి విద్యారంగ సంక్షేమం పైన దృష్టి పెట్టాలి. అమ్మఒడి 15,000 ఇవ్వాలి, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు ఇవ్వాలి. నాడు నేడు స్కూల్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంస్కరణలన్నింటినీ పునరావృతం చేసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించాలి. లేకపోతే వైఎస్ఆర్ విద్యార్థి సంఘంగా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం, బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం.